నైసిన్ క్రీడ్, నైసియా విశ్వాస ప్రమాణం గత సంవత్సర కాలంగా ప్రత్యేకంగా ఎక్కడ చూచినా సనాతన క్రైస్తవ సంఘ చరిత్రలో వినబడుతున్న మాట. కారణం, నైసియా విశ్వాస ప్రమాణం ప్రారంభమై 1700 సంవత్సరాలు పూర్తయ్యాయని రోమన్ క్యాథలిక్ సంఘం, ప్రపంచ క్రైస్తవ సంఘాల సమాఖ్య వరల్డ్ కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ పిలుపు మేరకు సంబరాలు జరుగుతున్నాయి. అందుచేత ఈ నైసియా విశ్వాస ప్రమాణం అనే మాట చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ 2025 సంవత్సరంలో. అసలు ఏమిటి ఈ నైసియా విశ్వాస ప్రమాణం? సమకాలీన క్రైస్తవ సంఘానికి అసలు ఏమీ అర్థం కాని పరిస్థితి, చాలామందికి తెలియదు. అందుచేత ఓ చిన్న వివరణ ఈ నైసియా విశ్వాస ప్రమాణాన్ని గురించి ఇచ్చే ఈ చిన్ని ప్రయత్నం నాది. 312 సంవత్సరం, క్రీస్తు శకం 312 సంవత్సరంలో రోమా చక్రవర్తి అయినటువంటి కాన్స్టంటైన్ అనే ఆయనకి ఆకాశంలో ఒక దర్శనం కలిగింది. మిల్వియన్ బ్రిడ్జ్ అనే చోట ఆయనకు ఒక దర్శనం కలిగింది. ఆ తరువాత ఆయన నెమ్మదిగా 313 సంవత్సరంలో దాన్ని ఎడిక్ట్ ఆఫ్ మిలన్ అంటారు, అనగా మిలన్ చట్టం చేసి రోమా సామ్రాజ్యంలో క్రైస్తవ్యాన్ని అఫీషియేట్ చేశాడు. ఆయన క్రైస్తవుడిగా మారడమే కాకుండా క్రైస్తవ్యాన్ని రోమా సామ్రాజ్యంలో అధికారిక మతంగా ప్రకటించాడు. సుమారు ఒక 10 సంవత్సరాల తర్వాత అధికారిక మతంగా పూర్తిగా మారిపోయింది. అయితే ఆయన 337 క్రీస్తు శకం చనిపోయే వరకు, దాని ముందు కొంచెం ముందు తప్ప ఆయన బాప్తిస్మము పొందలేదు. సరే, అది ఆయన చరిత్ర. అయితే ఓ చిన్న సమస్య క్రైస్తవ సంఘంలో సంభవించింది. ఏమిటంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఈ మార్కు సువార్త 15వ అధ్యాయంలో ఇచ్చిన పిలుపు మేరకు యోహాను సువార్త 20వ అధ్యాయంలో వారిని అభిషేకించి పంపించిన తరువాత క్రీస్తు సువార్త ఆయా ప్రాంతాలలో ప్రకటించబడుతూ వచ్చింది. ఆ ప్రకటించబడుతూ వచ్చిన తరువాత ఓ ప్రముఖమైనటువంటి పీఠాలు ఏర్పడ్డాయి. అంటే ప్రధాన కేంద్రాలు, సేవా కేంద్రాలు ఏర్పడ్డాయి. ఆ సేవా కేంద్రాలలో ప్రముఖమైనటువంటి కేంద్రాలు ఏమిటంటే, ఒకటి అంతియోకయలో, రెండవది రోమ్, మూడవది కాన్స్టాంటినోపుల్, నాలుగవది అలెగ్జాండ్రియా, ఐదవది జెరూసలేం. ఈ 5 ప్రాంతాల్లో క్రైస్తవ పీఠాలు అనగా ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలామంది బిషపులు ఉన్నారు అప్పటికి. కానీ ఈ 5 చోట్ల ఉన్నటువంటి వారు మాత్రమే ప్రముఖమైన బిషపులుగా ఎంచబడ్డారు. ఈ సమయంలో అలెగ్జాండ్రియాలో ఉన్నటువంటి ఏరియన్ అనేటువంటి పాస్టర్ గారు ఓ సిద్ధాంతాన్ని లేవనెత్తాడు. ఏమనంటే, యేసు దేవుడు కాడు, ఆయన నరుడు మాత్రమే. ఈ సిద్ధాంతాన్ని అక్కడున్న బిషప్ గారు అలెగ్జాండర్ గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఆయన ఖండించాడు గట్టిగా. అయినా ఏరియన్ వినలేదు. ఆ తిరుగుబాటు ధోరణిలో ఆ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. చివరికి అది ఏరియన్ సిద్ధాంతంగా ప్రాచుర్యంలోకి వచ్చేసింది. అలెగ్జాండ్రియాలో ప్రారంభమైనటువంటి ఆ స్థితి చివరికి యాంటియోక్, రోమ్, కాన్స్టాంటినోపుల్, జెరూసలేం అన్ని పీఠాలకు పాకేసింది. చివరికి రాజుగారు కాన్స్టంటైన్ దృష్టికి కూడా వెళ్ళింది. ఇక ఆయనకు ఉన్నటువంటి సలహాదారులతో సమావేశమై ఈ నిర్ణయం తీసుకుని ఉంటాడు. ఆయన ప్రస్తుతం టర్కీ దేశంలో ఉన్నటువంటి ఆనాటి రోమా సామ్రాజ్యపు ప్రాంతమైన నైసియా అనేటువంటి పట్టణంలో
ఆయన పిలుపు మేరకు ప్రపంచ సార్వత్రిక క్రైస్తవ సంఘ మొదటి సమావేశం ఏర్పాటు చేయబడింది. ఆ సమావేశంలో ఈ 4 ప్రాంతాల నుంచి, అంటే అలెగ్జాండ్రియా నుండి అలెగ్జాండర్ అనే బిషప్ గారు, యాంటియోక్ నుండి బిషప్ ఆస్తాథియోస్, జెరూసలేము నుండి బిషప్ మెకారియోస్, కాన్స్టంటైన్ ప్రాంతం నుంచి కూడా అన్ని హాజరయ్యారు. అయితే రోమ్ నుంచి బిషప్ గారు హాజరు కాలేకపోయాడు. అప్పుడు ఆయన సిల్వెస్టర్ అనేటువంటి బిషప్ గారు రోమ్లో ఉన్నాడు. ఆయన వృద్ధాప్యం వల్ల ఆయన హాజరు కాలేదు, కానీ ఆయన ప్రతినిధులు పాస్టర్ గారు హాజరయ్యారు. ఈ సమావేశంలో సుమారు 318 మంది సంతకందారులు ఉన్నారు. 318 మంది సంతకందారులు, వారిలో 200 మంది బిషప్స్ ఉన్నారని సమాచారం. అయితే దీనిలో రాజుగారు అంటే ఎంపరర్ కాన్స్టంటైన్ కూడా పాల్గొన్నాడు, కానీ హీ వాజ్ అన్ అబ్జర్వర్ బికాస్ ఆయన బిషప్ గారు కాదు కాబట్టి హాజరు పట్టీలో ఆయన సంతకం చేయలేదు. అయితే ఈ సమావేశంలో యేసు దేవుడే అనే నిర్ణయాన్ని వాళ్ళు చేశారు. దానిలో క్రైస్తవులు రకరకాలుగా ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు అట్రిబ్యూషన్స్ చేయడానికి వీల్లేదు, ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు దేవుని సువార్త ప్రకటించడానికి వీల్లేదు అని చెప్పి వీరు ఒక తీర్మానం చేశారు. వారందరూ కూడా దానిలో ఏరియన్ తిరగబడ్డాడు. ఒక విషయం చెప్పాలంటే అథనేషియస్ అనేటువంటి అలెగ్జాండ్రియా బిషప్ గారి యొక్క అసిస్టెంటు లాగి ముఖం మీద ఒకటి గుద్దాడు అని కూడా ఒక్కొక్క ట్రెడిషన్ చెబుతుంది. ఇలా చాలా డిస్కషన్స్ జరిగిన తర్వాత చివరికి వారు ఏకగ్రీవంగా ఈ యొక్క నైసియా విశ్వాస ప్రమాణాన్ని రూపొందించారు. నైసియాలో జరిగినటువంటి సమావేశంలో ఈ తీర్మానం జరిగింది కాబట్టి, ఈ ప్రమాణం ఎన్నిక చేయబడింది కాబట్టి, లేదా రూపొందించబడింది కాబట్టి నైసియా విశ్వాస ప్రమాణం అన్నారే తప్ప దీనిలో వేరే రకమైన అర్థం ఏమీ లేదు. లూథరన్ సంఘాలలో నికియా విశ్వాస ప్రమాణం అని పిలవడం నేను విన్నా. మిగిలిన సంఘాలన్నీ కూడా నైసియా అని అంటారు. సరే, ఇది ట్రాన్స్లేషన్ ప్రాబ్లం. అది అందువల్ల ఈ ఉచ్చారణ ఏదైనా ఈ నైసియాలో జరిగింది కాబట్టి నైసియా విశ్వాస ప్రమాణం అనడంలో సందేహం ఏమీ లేదు. యేసే దేవుడని, అలాగే త్రిత్వం ఉన్నదని, క్రైస్తవులు ఏ విశ్వాసంతో బ్రతకాలి అనే ఒక సూత్రీకరణ చేసినటువంటి ప్రమాణమే నైసియా విశ్వాస ప్రమాణం. అందుచేత ఈ నైసియా విశ్వాస ప్రమాణం ఈ 325వ సంవత్సరంలో చేయబడిన విశ్వాస ప్రమాణాన్ని తిరిగి 381వ సంవత్సరంలో టర్కీలో ఉన్నటువంటి కాన్స్టాంటినోపుల్, అంటే ప్రస్తుతం ఇస్తాంబుల్, ఆ ప్రాంతంలో థియోడోసియోస్ అనేటువంటి రోమా సామ్రాజ్యాధినేత పిలుపు మేరకు మరొక సమావేశం జరిగి దానిని కొంచెం సూత్రీకరణను పెంచి పరిశుద్ధాత్మ శక్తిని లేదా పరిశుద్ధాత్మ తత్వాన్ని కూడా దానిలో కొంచెం ఏకీకృతం చేశారు. అయితే ఈ 325లో చేయబడినటువంటి ఈ నైసియా విశ్వాస ప్రమాణాన్ని ఎందుకు మనం చెప్పాలి, ఏమిటి దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే కేవలం దిస్ ఇస్ డిక్లరేషన్ ఆఫ్ ద ఫెయిత్ అంతే, అంతకు మించి దీనిలో మరొకటి ఏమీ లేదు. క్రైస్తవుల యొక్క విశ్వాసం ఏమిటి క్రైస్తవ్యం, ఏం చెబుతున్నారు వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి, వాళ్ళ నిర్ణయాలు ఏమిటి, వాళ్ళ యొక్క గమ్యం ఏమిటి, ఇది దీనిని చెప్పేదే నైసియా విశ్వాస ప్రమాణం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని ఇండియన్ ప్లెడ్జ్ చెబుతున్నామే, దిస్ ఈస్ ద ప్లెడ్జ్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రిస్టియన్. ఆఫ్ కోర్స్ ఈ యెహోవా సాక్షులు అంటే జెహోవా విట్నెసెస్ ఇలాంటి కొన్ని సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అయితే సమకాలీన క్రైస్తవ సంఘాలు వ్యతిరేకించడం అని నేను అనలేను, కానీ దాని గురించి పెద్దగా అవగాహన లేదు. అందుచేత
ఈ నైసియా విశ్వాస ప్రమాణాన్ని పఠించడం వాడుకలో లేకపోయింది. అందరూ నేర్చుకోవడం తప్పేమీ లేదు. నేను దీన్ని సిద్ధాంతంగాను లేకపోతే ఎవరి మీద రుద్దే ప్రయత్నం నేను చేయడం లేదు. కానీ మా ICM సంఘంతో పాటు ఈ సనాతన క్రైస్తవ సంఘాలన్నింటిలో కూడా యూకరిస్తు ఆరాధన, ప్రభు భోజన సంస్కార ఆరాధనలో ప్రసంగం పూర్తయిన తరువాత అందరూ లేచి నిలువబడి నైసియా విశ్వాస ప్రమాణం పఠించడం ఆనవాయితీ. దీని ద్వారా ఇండియా ఈజ్ మై కంట్రీ అని చెప్పినట్లుగా రోజు చెప్పట్లా, మన పిల్లలు స్కూళ్ళలో చెప్పట్లా, అలాగే మనం కూడా ప్రతి క్రైస్తవుడు ఈ విశ్వాస ప్రమాణాన్ని వల్లించడం ద్వారా ఎప్పటికప్పుడు వీఆర్ రెన్యూయింగ్ అవర్ ఫెయిత్. అందుచేత మనం దీన్ని మరలా చెప్పడం ద్వారా మన జీవిత క్రైస్తవ్యం ఉజ్జీవించబడడానికి ఉపయోగపడేదే. కాబట్టి అందరూ క్రైస్తవ సమాజం దీనిని పఠించడంలో తప్పేమీ లేదు. కాబట్టి ఈ వివరణ మీకు చాలా ఉపయోగపడుతుందని నా విశ్వాసం. ఈ విశ్వాసంతో ఈరోజు ఈ అంశాన్ని నేను ముగిస్తున్నాను. దయచేసి వినిన వారందరూ కూడా దీని గురించి ఆలోచించి నైసియా విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకోవడంలో తప్పు లేదనే విషయాన్ని గమనించి చెప్పేవారు మంచిదే, చెప్పని వారు చెప్పడానికి ప్రయత్నించండి. ప్రభు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.